నేను పెద్ద, నాకు తెలుసు, నేను హీరోను అనుకునే వాడి దగ్గర ప్రభు ఉండడు. ఎవరైతే వారు తమను తాము తగ్గించుకుని ఉంటారో, మనం ఎప్పుడైతే జీరో అనుకుంటామో అప్పుడే మనము దేవుని సన్నిధిలో ఏదో కొంచెం ఆయన నిలబెట్టినప్పుడు హీరోలు అవుతాం. అంతేగాని నేను హీరో అనుకునేవాడు ఎప్పుడు జీరోగానే ఉంటాడు, ఎప్పుడు జీరోగానే ఉంటాడు. జాగ్రత్త. సహవాసము అంటే అది. సహవాసం అంటే రాజకీయాలు చేసుకోవటం కాదు. సహవాసం అంటే పెద్దరికం కోరుకోవటం కాదు. సహవాసం అంటే పెద్ద పెద్ద స్టేజ్ల మీద నాకు కూడా పూలదండలు వేయాలనుకోవటం కాదు. సహవాసం అంటే నేను వచ్చి సెంటర్లో కూర్చోవాలనుకోవటం కాదు. సహవాసం అంటే అణిగి మణిగి ఉండటం. సహవాసం అంటే ఎదుటివాడి కోసం పాటుపడటం, ఎదుటివాడి బాగోగుల కోసం చూడటం, ఎదుటివాడి ఇంట్లో వాడు తింటున్నాడా లేదా గమనించడం. క్రియలు లేని విశ్వాసము మృతము, జీరో. క్రియలు లేకుండా నువ్వు బాగుండావు అంటే అపోస్తలుల బోధ కాదు, అది సహవాసం కాదు, సహవాసం కానే కాదు. యాకోబు పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది, నీ క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు చూపించగలుగుతావేమో, నా క్రియలను చూపించి విశ్వాసం ఉందో లేదో నేను చూపిస్తాను అంటాడు. మనము మంచి క్రియల చేత రక్షింపబడము కానీ మనం రక్షింపబడింది దేనికోసం అంటే మంచి క్రియల కోసమే. సహవాసంలోకి రావడం ద్వారా మనం రక్షింపబడం, కానీ రక్షింపబడిన తర్వాత మనకు వచ్చేదేంటి? సహవాసమే. సహవాసం కోసము రక్షింపబడ్డాం. సహవాసం కారణంగా రక్షింపబడలేదు, సహవాసం కోసం రక్షింపబడ్డాం. మనల్ని మనం తగ్గించుకుంటున్నామా అని చూడాలి.